వైసీపీ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. అయితే ఒక గౌరవప్రదమైనటువంటి సీట్లైనా గెలుస్తుంది అని భావించినప్పటికీ కూడా కేవలం 11 స్థానాలకి పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఈ ఓటమిని కొంతమంది వైసీపీ నేతలు అంగీకరించట్లేదు. సాధారణంగా ఏం తప్పులు జరిగినాయి అనేది ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది. కానీ ఇక్కడ మాత్రం భిన్నంగా జరుగుతుంది. పోలైన ఓట్ల శాతానికి లెక్కింపులో వచ్చినటువంటి ఓట్ల శాతానికి చాలా తేడా ఉందని, అలాగే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని, వీవీప్యాట్లలో ఉన్నటువంటి స్లిప్పులను పారేశారని, ఇలా రకరకాలైనటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి తగ్గట్టుగానే జగన్ మేనమామ అలానే కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి గారు కూడా ఈవీఎంలు ట్యాంపర్ చేసి చంద్రబాబు నాయుడు గెలిచారని, దీని మీద కోర్టుకు వెళ్ళబోతున్నామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్గా కోర్టుకు వెళ్తారో ఏం చేస్తారో ఏంటనేది పార్టీ అధిష్టానం అంటే జగన్ గారు నిర్ణయం తీసుకోవాల్సింది. ఆయన నుంచి అయితే ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడటమే. ఇప్పటి వరకు దీని గురించి ఆయన అయితే ఏ విధంగానూ స్పందించలేదు. మనం గతంలో మాట్లాడుకున్నట్లుగా మనకి 150 వచ్చినప్పుడు సజావుగా ప్రజలు ఓట్లేసినట్లయితే వాళ్ళకి 160 వచ్చినప్పుడు కూడా ప్రజలు సజావుగా ఓట్లేశారనే భావించాలి. లేదు ఆ రోజు ట్యాంపరింగ్ జరిగి ఉంటే ఈరోజు ట్యాంపరింగ్ జరిగి ఉండాలి. కానీ ఆ రోజు మనం మాకెందుకు ఇన్ని సీట్లు వచ్చినాయి అని ప్రశ్నించకుండా ఈరోజు మీకెందుకు ఇన్ని సీట్లు వచ్చినాయి అని ప్రశ్నించడం అనేది సబబు కాదు. ఆ రోజు కూడా టీడీపీ వాళ్ళు చాలామంది ఇలాంటి ఊహాగానాలు వచ్చినాయి. పోలైనప్పుడు ఉన్నటువంటి ఓట్లు కౌంటింగ్ అప్పుడు ఉన్నటువంటి ఓట్లకి చాలా తేడా ఉందని, భీమవరంలో అలాగే జరిగిందని, అనకాపల్లిలో అలాగే జరిగిందని, గాజువాకలో అలాగే జరిగిందని, ఇలా చాలా ప్రాంతాల గురించి ఇలా మాట్లాడుకున్నారు. చాలామంది పబ్లిక్లో కూడా పబ్లిక్ టాక్ తీసుకునేటప్పుడు ఇలాంటి ఒపీనియన్స్ వ్యక్తపరచడం జరిగింది. ఎన్నికలకు కౌంటింగ్కి మధ్యలో 4 రోజులు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటివి చాలా ఊహాగానాలు వచ్చాయి. కానీ వీటన్నింటికి ఆధారాలేవి. మనం ఆధారాలతో మాట్లాడిన కోర్టులకు వెళ్ళిన ఒక అర్థం ఉంటుంది. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం ద్వారా సాధించేదేముండదు. కానీ ఓవరాల్గా ఏది ఏమైనా ప్రజలిచ్చిన తీర్పుని స్వాగతించక తప్పదు. మరొక 5 ఏళ్ళు ఒకరికి పట్టం కట్టారు. వారు ఎలా పరిపాలిస్తారనేది చూసి వచ్చే 5 ఏళ్ళు ఎవరికి ఇవ్వాలనేది ప్రజలు డిసైడ్ అవుతారు. అది వారి ఇష్టానుసారం జరుగుతుంది. ప్రజలకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది. దాన్ని మనం అపహాస్యం చేయటం కరెక్ట్ కాదు.